నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సంతకాల పత్రాలను పార్టీ జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తరలించారు. సంతకాల సేకరణ పత్రాలను తరలించే వాహనాన్ని బుర్రా మధుసూదన్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా గత 2 నెలలుగా మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీలలోని వివిధ వార్డులలో సంతకాలు సేకరించడం జరిగిందన్నారు. సంతకాల సేకరణలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. కందుకూరు కాన్స్టిట్యున్సీ 5 మండలాలు కందుకూరు పట్టణంలో సంతకాల సేకరణ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు జగన్ ఆదేశాల మేరకు కందుకూరు పట్టణంలో వైఎస్ఆర్ భవనంలో ప్రస్తుతం జరిగింది. దానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, వివిధ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా ముందుగా మీడియా సోదరులకు నమస్కారాలు జరుపుకుంటున్నాను. సమయంలో ఎవరు అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు లక్షల కోట్లు ఖర్చు పెట్టి నేను అమరావతి కట్టిస్తానని చెప్తున్నావు, కట్టిన పర్వాలేదు, 5,000 నుంచి 10,000 కోట్లు ఖర్చు పెడితే బ్యాలెన్స్ అవుతున్నాయో కాలేజీలు కంప్లీట్ అవుతాయి, పేద పిల్లలు చదువుకుంటారు, డాక్టర్లు అవుతారు. ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే 10,000 కాలేజీలు మేలుతుంది. అవి వస్తే అది విసేసేసి స్వలాభం కోసం, ప్రైవేట్ వచ్చే డబ్బుల కోసం వాటిని ప్రైవేటీకరించడం చాలా అన్యాయం. దానిలో తీవ్రంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమం చేశాం. కందుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి దగ్గర 50,000 పైసలకు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలాల్లోకి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి తిరిగి ఈ విషయాన్ని వాళ్ళకి వ్యక్తపరిచి మీ అభిప్రాయం ఏంటంటే, అయ్యా మాకు ప్రైవేట్ కాలేజీలు కావాలి, ప్రైవేట్ హాస్పిటల్ కావాలని చెప్పి సంతకాలు చేసి మాకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్, నాయకులు వల్లూరి కోటేశ్వరరావు, 5 మండలాల అధ్యక్షులు, నాయకులు పాసిం కొండయ్య, మహిళా అధ్యక్షురాలు వసంతలక్ష్మి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.